ఎస్ఎల్బీసీ టన్నెల్లోని D1, D2 ప్రదేశాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ టన్నెల్ దగ్గర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్. సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను తొలగిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు D1, D2 ప్రాంతాల్లో దృష్టి పెట్టాయన్నారు. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ మరోసారి సొరంగంలోకి వెళ్లినట్టు తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి ఇప్పటికే 24 రోజులైంది. మొత్తం 8 మంది సిబ్బంది సొరంగంలో చిక్కుకుపోయారు. 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇంకా 7 జాడ తెలియాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లోని D1, D2 ప్రదేశాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ టన్నెల్ దగ్గర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు కలెక్టర్. సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు D1, D2 ప్రాంతాల్లో దృష్టి పెట్టాయన్నారు. కేరళ నుంచి వచ్చిన కెడావర్ డాగ్స్ మరోసారి సొరంగంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి ఇప్పటికే 24 రోజులైంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. మురళి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 7 సిబ్బంది జాడ వెతికేందుకైతే 24వ రోజు కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే టన్నెల్లో D1, D2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యల పురోగతిపై కూడా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ రైల్వేకి సంబంధించిన సింగరేణి, హైడ్రా, ర్యాట్ మైనర్స్ తదితర బృందాల సహాయక చర్యలు అయితే వేగవంతం చేశారు. సొరంగ మార్గంలో 7 చిక్కుకున్న సిబ్బంది ప్రదేశాలను గుర్తించేందుకు 3 రోబోలను కూడా రంగంలోకి దింపారు. ఇప్పటికే ఒక టన్నెల్లోకి తీసుకెళ్లగా ప్రమాద ప్రాంతాల్లో బురద రాళ్లు పేరుకుపోయిన కారణంగా రోబో యంత్రానికి ప్రత్యేక చక్రాలు అమర్చారు. సోమవారానికి ఈ రోజుకు మరో రోబోను కూడా దానిలోకి తీసుకెళ్లి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పుడే D1, D2 పరిసరాల్లో టన్నెల్ బోరింగ్ వద్ద కూడా మిషన్ పరికరాలు మట్టిలో కూలిపోయిన వేగంగా వస్తున్న నీటి పనులకైతే ఆటంకంగా మారుతున్న సహాయ సిబ్బంది ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీదే ముందు భాగంలో కూడా చివరి 30 మీటర్లో ప్రమాద పరిస్థితులు పొంచి ఉన్నాయని, ప్రదేశంలో మట్టి రాళ్లను కదిలిస్తే మరో ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే రెస్క్యూ టీం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అక్కడ చోటు చేసుకున్న క్లిష్ట పరిస్థితులను అక్కడ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కూడా ఆ సహాయక బృందాల వారితో చర్చిస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక బృందాలకు ఎలాంటి గాయాలు కాకూడదు, అందుకోసమే రోబోలను తీసుకొచ్చాం. ఆ రోబోల ద్వారానే మట్టిని, ఇతర సామాగ్రిని బయటకు తెచ్చేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేరళ నుంచి తెలిసిన క్యాడ్వార్ జాగిలాలు కూడా ఎప్పుడైతే D1, D2 ప్రాంతాలలో అనుమానిత ప్రాంతాలలో అక్కడ అనుమానం వ్యక్తం చేసిన దానికి సంబంధించిన తవ్వకాలను కూడా బయటికి తవ్వే ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే రోబోలతో పాటు జాగిలాలకు సంబంధించిన అన్ని వేగవంతమైన చర్యలు అయితే జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా మరింత ముమ్మరంగా 7 మృతదేహాలను వెలికి తీసేందుకు వారి జాడ తెలుసుకునేందుకైతే ముమ్మరంగా వేగవంతమైన పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.